విఎస్కే వరల్డ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి ఇప్పుడే చేసుకోండి. సరే, ఈరోజు మనం ఉపాధ్యాయ అర్హత పరీక్షల కోణం నుండి ఇంగ్లీష్ గ్రామర్పై ఒక లోతైన చర్చ జరుపుదాం. నమస్కారం. మన దగ్గర సిటిటి, టెట్, డిఎస్సి లాంటి పరీక్షల పాత ప్రశ్నాపత్రాలున్నాయి. అందులో చాలా మందిని ఇబ్బంది పెట్టే ఒక చిన్న జంట పదాలు సిన్స్ మరియు ఫార్. అవును, చాలా మంది ఇక్కడే తప్పులు చేస్తారు. ఈ చర్చ ముగిసేసరికి కేవలం జవాబులు గుర్తుపెట్టుకోవడం కాదు, వాటి వెనుకున్న తర్కాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. పదండి, దీన్ని విడమర్చి చూద్దాం. ఖచ్చితంగా. అసలు విషయమేంటంటే సిన్స్ మరియు ఫార్ కేవలం పదాలు కాదు, అవి సమయాన్ని సూచించే సంకేతాలు. సంకేతాలా? అవును, ఒకటి సమయం యొక్క ప్రారంభ బిందువును అంటే పాయింట్ ఆఫ్ టైంను చూపిస్తే, మరొకటి కాల వ్యవధిని అంటే పీరియడ్ ఆఫ్ టైంను చూపిస్తుంది. ఈ తేడానే పరీక్షల్లో పరీక్షిస్తారు. అయితే మొదట ఆ ప్రాథమిక నియమంతోనే ప్రారంభిద్దాం. ఫార్ ఎప్పుడు వాడాలి, సిన్స్ ఎప్పుడు వాడాలి? చాలా సులభం. ఫార్ అనేది ఒక కాల వ్యవధిని సూచించడానికి వాడతాం. ఉదాహరణకు 2 గంటలు, 6 నెలలు, 10 సంవత్సరాలు అలా. అంటే 2 hours, 6 months, 10 years. ఇదొక లెక్కింపబడదగిన సమయమనమాట. ఓకే. మరోవైపు సిన్స్ అనేది ఒక పని ఎప్పుడు మొదలైందో చెప్పే ఒక నిర్దిష్ట సమయ బిందువును అంటే ఒక స్పెసిఫిక్ స్టార్టింగ్ పాయింట్ను సూచిస్తుంది. ఉదాహరణకు ఉదయం 8 గంటల నుండి అంటే సిన్స్ 8 AM, సోమవారం నుండి సిన్స్ మండే, లేదా 2010 నుండి సిన్స్ 2010. ఇక్కడే అసలు విషయం ఉంది. ఎందుకంటే మన మాతృభాషలో అంటే తెలుగులో ఈ 2 సందర్భాలలోనూ మనం నుండి అనే పదాన్నే వాడతాం. నిజమే. నేను 2 గంటల నుండి ఎదురుచూస్తున్నాను అంటాము, నేను ఉదయం నుండి ఎదురుచూస్తున్నాను అని కూడా అంటాం. బహుశా అందుకే చాలామంది తప్పులు చేస్తుంటారు. ఖచ్చితంగా. అది మన భాషాంతరీకరణలో వచ్చే సమస్య. సరే, ఈ నియమాన్నే టెన్సెస్తో ఎలా ముడిపెట్టాలి? ఇది చాలా ముఖ్యం కదా. అత్యంత ముఖ్యమైన విషయం. ఈ సిన్స్ మరియు ఫార్ పదాలను దాదాపు ఎల్లప్పుడూ పర్ఫెక్ట్ టెన్సెస్ లేదా పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్తో కలిపి వాడతారు. పర్ఫెక్ట్ టెన్సెస్తోనే ఎందుకు? ఎందుకంటే ఈ టెన్సెస్ గతాన్ని వర్తమానానికి ఒక వంతెనలా కలుపుతాయి. మంచి పోలిక. ఉదాహరణకు మన దగ్గరున్న MCQ1 ప్రశ్నను చూద్దాం. ఐ ఆన్ దిస్ ఐలాండ్ ఫర్ 2 years నౌ. ఇక్కడ ఫార్ 2 years నౌ అని ఉంది. అంటే 2 సంవత్సరాల క్రితం మొదలై ఇప్పటికీ కొనసాగుతున్న పని. ఓకే, పని ఇంకా జరుగుతోంది. అవును. కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే హ్యావ్ బీన్ లివింగ్ సరైన సమాధానం. అలాగే MCQ5 హౌ లాంగ్ ఇంగ్లీష్ ప్రశ్న హౌ లాంగ్ అంటే ఎంత కాలము అని అడిగింది. కరెక్ట్. అంటే అది కాల వ్యవధిని అడుగుతోందనే అర్థం. కాబట్టి దానికి జవాబులో ఫోర్ వాడతాం. ప్రశ్నకు సరైన టెన్స్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ అవుతుంది. సరిగ్గా పట్టుకున్నారు. హౌ లాంగ్ అని ప్రశ్న వస్తే మన మెదడులో వెంటనే పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ మెదలాలి. అదొక క్లూ అనమాట. ఇప్పుడు సిన్స్ గురించి మరికొంత వివరంగా చూద్దాం. ఇది ఒక నిర్దిష్ట సమయాన్ని ఎలా సూచిస్తుంది? ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. సిన్స్ తర్వాత కేవలం తేదీ లేదా సంవత్సరం మాత్రమే రానవసరం లేదు. ఓ, అలాగా? అవును, ఒక సంఘటన లేదా ఒక పూర్తి వాక్యం అంటే ఒక క్లాజ్ కూడా రావచ్చు. ఉదాహరణకి MCQ6 చూడండి. ఐవ్ హ్యాడ్ ఎనీవన్ ఇంట్రెస్టింగ్ సిన్స్ ఐ మూవ్డ్ ఇంటూ దిస్ అపార్ట్మెంట్. ఇక్కడ సిన్స్ తర్వాత ఐ మూవ్డ్ ఇంటూ దిస్ అపార్ట్మెంట్ అనే ఒక పూర్తి సంఘటన ఉంది. అది ప్రారంభ బిందు. అంటే నేను ఈ అపార్ట్మెంట్కి మారినప్పటి నుండి అని. అంతే. కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యావెంట్ మెట్ సరైనది. వావ్, ఇక్కడ ఇంకో ట్రాప్ ఉంది. నేను గమనించాను. ఆప్షన్ ఏలో హ్యావెంట్ మీట్ అనుంది. కరెక్ట్. టెన్స్ సరిగ్గా తెలిసినా వర్బ్ ఫామ్ V3 మెట్ అని తెలియకపోతే మార్కులు పోతాయి. సరిగ్గా చెప్పారు. అలాగే MCQ7లో ఉన్న స్టేటివ్ వర్బ్ ట్రాప్ గమనించాలి. యూ హిమ్ సిన్స్ హీ వాజ్ ఎ చైల్డ్. స్టేటివ్ వర్బ్స్ అంటే నో, లైక్, లవ్ లాంటివి. అవును. నో లాంటి పదాలను కంటిన్యూస్ ఫామ్లో అంటే నోయింగ్ అని వాడలేము. నిజమే. ఐ యామ్ నోయింగ్ యూ అని అనలేం కదా. అనలేం. అందుకే హ్యావ్ బీన్ నోయింగ్ తప్పు, హ్యావ్ నోన్ సరైనది. ఇది డిఎస్సి, టీజీటీ వంటి ఉన్నత స్థాయి పరీక్షలలో తరచుగా అడిగే ప్రశ్న. అర్థమైంది. ఇప్పటివరకు మనం ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడాం. మరి గతాన్ని సూచించేటప్పుడు ఈ నియమాలు ఎలా మారతాయి? తర్కం అస్సలు మారదు. కేవలం టెన్స్ మారుతుంది. అంటే గతంలో ఒక పని ప్రారంభమై
గతంలోనే మరో పని జరిగే వరకు కొనసాగితే మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడుతాం. ఓకే. MCQ 11 ఒక అద్భుతమైన ఉదాహరణ. హీ ప్లేడ్ ఫుట్బాల్ ఫర్ 2 hours బిఫోర్ హిజ్ మదర్ కాల్డ్ హిమ్ ఫర్ డిన్నర్. ఇక్కడ 2 గత సంఘటనలున్నాయి. 1 వాళ్ళ అమ్మ పిలవడం, 2 అతను ఫుట్బాల్ ఆడటం. సరిగ్గా చెప్పారు. అమ్మ పిలవడానికి ముందు 2 గంటల పాటు ఆడాడు. ఆ పని అప్పటికే జరుగుతోంది. కాబట్టి హ్యాడ్ బీన్ ప్లేయింగ్ అనేది సరైనది. అంతే. సరే, ఇప్పుడు పరీక్ష రాసేవారికి అత్యంత ముఖ్యమైన భాగంలోకి వద్దాం. పరీక్షను రూపొందించేవారు అభ్యర్థులను ఎలా తికమక పెట్టడానికి ప్రయత్నిస్తారు? ఎర్రర్ డిటెక్షన్ ప్రశ్నల గురించి చెప్పండి. ఇది చాలా కీలకమైన ప్రశ్న. వారు ఒకే ప్రశ్నలో 1 కంటే ఎక్కువ నియమాలను పరీక్షిస్తారు. MCQ 16 చూడండి. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ సిన్స్ లాస్ట్ 4 years. ఇందులో నాకు మొదటి తప్పు కనబడింది. 4 years అనేది కాల వ్యవధి, కాబట్టి సిన్స్ బదులు 4 రావాలి. సరిగ్గా చెప్పారు. కాని అక్కడ ఇంకో తప్పు కూడా ఉంది. ఇంకోటా? అవును. గడిచిన నిర్దిష్ట కాలాన్ని చెప్పేటప్పుడు ద ఆర్టికల్ వాడాలి. కాబట్టి సరైన సమాధానం ఫర్ ద లాస్ట్ 4 years. ఓర్రి దేవుడా! అంటే ప్రిపోజిషన్ మరియు ఆర్టికల్ రెండింటినీ ఒకేసారి పరీక్షిస్తున్నారన్నమాట. అవును. అంతేకాదు, సిన్స్ పదం యొక్క వ్యాకరణ పాత్రను కూడా అడుగుతారు. MCQ 20లో ఐ హ్యావెన్ సీన్ హర్ సిన్స్ షీ లెఫ్ట్ అనే వాక్యముంది. ఆ వాక్యంలో సిన్స్ అనేది ప్రెపోజిషన్ కాదు. ఎందుకంటే దాని తర్వాత షీ లెఫ్ట్ అనే ఒక పూర్తి వాక్యముంది. 2 వాక్యాలను కలుపుతోంది కాబట్టి ఇది ఒక కంజంక్షన్. అద్భుతం. సరిగ్గా అదే. ఈ స్థాయి పరిజ్ఞానం స్కూల్ అసిస్టెంట్ స్థాయి అభ్యర్థులకు అవసరం. చివరగా, కొన్నిసార్లు ఫర్ అనే పదాన్ని సమయానికి సంబంధం లేకుండా వాడతారు కదా, అది కూడా ఒక ట్రాప్ కావచ్చు. ఖచ్చితంగా. పరీక్షల్లో సమయం గురించి ఆలోచిస్తున్న అభ్యర్థిని తప్పుదారి పట్టించడానికి ఇలాంటి ప్రశ్నలిస్తారు. ఉదాహరణకు MCQ 21, ద డాక్టర్ గేవ్ మీ ఎ ప్రిస్క్రిప్షన్ మై కాఫ్. ఇక్కడ ఫర్ మై కాఫ్ అంటే నా దగ్గు కోసం. ఇది కాల వ్యవధి కాదు. ఇక్కడ ఫర్ అనేది కోసం లేదా ప్రయోజనం అంటే పర్పస్ అనే అర్థంలో వాడబడింది. అర్థమైంది. అయితే ఈ చర్చ నుండి మనం నేర్చుకోవలసిన ముఖ్య విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఫార్ అంటే కాల వ్యవధి, సిన్స్ అంటే ప్రారంభ బిందువు. ఈ పదాలు ఎప్పుడూ పర్ఫెక్ట్ టెన్సెస్తో వస్తాయి. కరెక్ట్. స్టేటివ్ వర్బ్స్ అంటే నో, లైక్ లాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. మరియు ఎర్రర్ డిటెక్షన్ ప్రశ్నలలో ఒకేసారి 2-3 నియమాలను పరీక్షిస్తారని గుర్తుంచుకోవాలి. సంపూర్ణంగా చెప్పారు. ముగింపుగా ఒక ఆలోచనాత్మక స్వరంతో ఒక ముఖ్యమైన ప్రశ్నను మనం ముందు ఉంచుదాం. చెప్పండి. జాతీయ విద్యా విధానం NEP 2020 ప్రకారం ఉపాధ్యాయ పరీక్షలు ఇప్పుడు కేవలం బట్టీ విధానం నుండి సామర్థ్యం ఆధారిత మదింపు అంటే కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ వైపు మళ్లుతున్నాయి. అంటే కేవలం జవాబు తెలియడం కాదు, ఆ జవాబు ఎందుకు సరైందో చెప్పగలగాలి. ఖచ్చితంగా. అంటే భవిష్యత్తులో ఖాళీని పూరించండి అనే ప్రశ్నల కన్నా ఈ నియమం ఎందుకు సరైనదో వివరించండి అనే ప్రశ్నలు రావచ్చు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అలాంటప్పుడు కేవలం నియమాలు తెలుసుకోవడం సరిపోతుందా? లేక ఆ నియమాల వెనుకున్న తర్కాన్ని విద్యార్థులకు బోధించగలిగే నైపుణ్యం అవసరమా? దీని గురించి ఆలోచించండి.